ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగొంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, ఏప్రిల్ మాసంలో తులారాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? మణికంఠ గారు, మనం ఏప్రిల్ మంత్ కనుక మనం చూసుకుంటే ఎలా ఉంటుందంటే 3 ముఖ్యమైన పండుగలు ఉన్నాయండి. ఒకటి శ్రీరామనవమి, హనుమత్ జయంతి. ఈ మంత్ ఎండ్లో మనకి అక్షయ తృతీయ కూడా ఉంది. మనకి ఈ 3 ముఖ్యమైన పండుగలు, ఒకటి అమ్మవారు లక్ష్మీ కటాక్షం గురించి, కార్యదక్షత ప్లస్ లీడర్షిప్ నాయకత్వ లక్షణాలు, సమాజంలో ఉన్నత ఉండటానికి, మ్యారేజ్లో దోషం పోవడానికి మనకి సీతారాముల వారి కళ్యాణం చేస్తాం. లోక కళ్యాణం గురించి, మన గురించి. తర్వాత మధ్యలో యక్ష రాక్షస పీడలు ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, శని బాధలు ఉన్నా, ఇవన్నీ హనుమత్ జయంతి మనం జరుపుకుంటూ ఉంటాం. మనం తులారాశి వాళ్ళు కనుక చూసుకుంటే ఈ రాశితో పాటు ఈ పండుగల సందర్భంగా వీళ్ళు ఎలాంటి రెమెడీలు పరిహారాలు చేస్తే బాగుంటుంది వాటి గురించి మనం చర్చించుకుందాం. ఇందులో చిత్త 2, 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు అంతా మనకి తులాలో ఉంటాయి. పేరు బలంగా మనం చూసుకుంటే వీళ్ళకి రా, రీ, రు, రే, రో, తా, తీ, తూ, తే అన్న అక్షరాలు మోరాలస్ ఇదే సౌండ్తో ఉన్న పేర్లంతా మనకి తులారాశి కింద వస్తారు అన్నమాట. ఇందులో మన సూర్య యొక్క గ్రహస్థితిని బట్టి మనం చూసుకుంటే సూర్యుడు మేషరాశిలో 14వ తారీఖు నుంచి, బుధుడు శుక్రుడు మీనరాశిలో వచ్చేటప్పటికి మనకి వీళ్ళకి మే వరకు అంతా వీళ్ళకి మీనరాశిలో ఉన్నారండి. కుజుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఈ యొక్క గ్రహస్థితిని బట్టి కనుక మనం చూసుకుంటే వీళ్ళు ఎలా ఉంటుంది, వీళ్ళు మనకి లఘు గోచారం సూక్ష్మ గోచారం అన్న కాన్సెప్ట్ ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి సూర్యుడి వల్ల ఏమవుతుందంటేనండి, వీళ్ళకి శత్రువులు ఎవరైనా కనుక ఉంటే వీళ్ళ శత్రువుల పైన ఆధిక్యత లభిస్తుంది. తర్వాత మనకి మార్స్ వల్ల కుజుడు వల్ల ఏమవుతుందంటే అండి, ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బుధుడు వల్ల విజయం కలిగిస్తుంది. శుక్రుని వల్ల అనవసరమైన ట్రబుల్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ సూర్యుడి వల్ల మళ్ళీ వీళ్ళకి యాత్రలు చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. మన యొక్క గ్రహస్థితిని బట్టి మనం కనుక చూసుకుంటే డీటెయిల్డ్ ప్రకారం చూస్తే వీళ్ళకి సూర్యుడు 7వ ఇంట్లో ఉండటం వల్ల అంత అనుకూలంగా ఉండే పొజిషన్ కాదు ఇది. దానికి ఏమవుతుందంటే ఎక్కువగా ట్రావెల్ చేయటం, ట్రావెల్స్లో ఇబ్బంది పడటం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. మనకి చూస్తే వీళ్ళకి ఏమవుతుంది, సామంత జన విద్వేష, దారాపేడ సుతామయం, ఉత్సాహ భంగకారిణి, గోచారస్తే సప్తమే భవు. 7వ ఇంట్లో కనుక కుజుడు ఉంటే ఏమంటే ఉత్సాహ భంగకారిణి అంటే ఉత్సాహంగా ఏదైనా పని చేస్తుంటే అందులో ప్రాబ్లం కూడా అవకాశం, అంటే డిస్టర్బ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. సామంత జన విద్వేష, వీళ్ళ కింద ఎంప్లాయీస్ కనుక ఎవరైనా కనుక ఉంటే వీళ్ళని ద్వేషిస్తూ ఉంటారంట. సామంత జన విద్వేషం, వీళ్ళ కింద ఉన్న ఏమని చెప్తారు, ఎంప్లాయీస్, సబార్డినేట్స్, కొలీగ్స్ అనకూడదు, వీళ్ళ కింద లేదంటే మన ఇంట్లో ఉన్న మెయిడ్స్ కానీ డ్రైవర్ వీళ్ళ కింద పనిచేసే వాళ్ళంతా కూడా వీళ్ళకి విభేదిస్తూ ఉంటారంట. టయానికి రాకపోవటం, ఇరిటేట్ చేయటం, ఇలా బిహేవ్ చేస్తూ ఉంటారు. ధారాపేడ సుతామయం, ధారాపేడ అంటే భార్య వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా సుతామయం అంటే కొడుకుల ద్వారా కూడా వీళ్ళకి ఇబ్బంది పడే, సంతానం వల్ల కొడుకులు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఫస్ట్ హౌస్లో దృష్టి ఉండడం వల్ల అలసటగా ఉండటం, వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఇవంతా సూర్యుని వల్ల దృష్టి అని మనం అనుకోవాలి. తులారాశి వాళ్ళకి ఈ మంత్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సూర్యుడు అనుకూలంగా లేడు, కుజుడు కూడా వీళ్ళకి అనుకూలంగా లేరండి. కుజుడు వీళ్ళకి ఏమవుతుందంటే 10th హౌస్లో ఉండటం వల్ల, ఫస్ట్ హౌస్ని 5th హౌస్ని చూడటం ఉండటం వల్ల ఇది ఏది కూడా వీళ్ళకి మంచిది కాదు. 10th హౌస్లో కుజుడు ఉండటం వల్ల ఏమవుతుంది అంటే వీళ్ళకి సదా నిత్య క్లేశం, సదా వ్యాధి, సదా భోజన దుర్బలం, సదా సంచార ఉద్యోగం, దశమస్తే భవేద్ ధారాసుతే. అంటే ఉద్యోగంలో ఎలా ఉంటుందంటేనండి, సదా సంచార ఉద్యోగంలో అటు ఇటు తిరగటం, కంఫర్టబుల్గా లేకుండా ఉండటం, ఇబ్బందులు పట్టు అవకాశం ఎక్కువగా ఉంటుంది. భోజన దుర్బలం అంటే టయానికి భోజనం తినకుండా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా. నిత్య క్లేశం, ఎప్పుడు ఏదో ఒక దానికి బాధపడటము, హెల్త్ బాగలేకపోవటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ హౌస్లో దృష్టి ఉండటం వల్ల కొంచెం గాయాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 5వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల కాలాతిక్రమణ భోజనం, టయానికి భోజనం చేయకుండా ఉండటం, పెద్ద ప్లానులు చేయాలంటే ఇబ్బంది పడటం, లవ్ రొమాన్స్ విషయాల్లో, ఇలాంటి విషయాల్లో కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇది కుజుడు కూడా వీళ్ళకంతా ఉపయోగం అంటే ఏమంటారు, మిక్స్డ్ రిజల్ట్గా ఉందని మనం చెప్పుకోనమాట. అయితే వీళ్ళకి శుక్రుడు వీళ్ళకి 6వ ఇంట్లో ఉండటం వల్ల ఇదేమని చెప్తారంటే మిక్స్డ్ రిజల్ట్. శుక్రుడు అంతా బాగా యోగతినివుడు. పర్టికులర్గా ఏం చెప్తారంటే విరోధ శత్రు పీడాం జ్ఞాతీనాం చ విరోధ ఆయాసో ధార పుత్రద్వేష భృగునందనే. అందులో ఏం చెప్తారంటే 6వ స్థానంలో ఉండటంలో విరోధం కలుగుతూ ఉంటుంది, శత్రుపీడలు కలుగుతూ ఉంటాయి, బంధువులతో వైరము, కుటుంబములతో వివాదము, వృధా ప్రయాణాలు అవన్నీ జరుగుతూ ఉంటాయి, అవమానం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళు 12వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల లవ్ ప్లేషర్స్,
ఇలాంటి విషయాల్లో చాలా చక్కగా ఉంటుంది. ఆస్పీషియస్ శుభకార్యాల గురించి సంబంధించి ఖర్చులు ఎక్కువ పెడుతూ ఉంటారనమాట. ఇవన్నీ మనకి శుక్రుడు 6వ ఇంట్లో ఉండటం వల్ల ఈ శుక్రుడు అంత అనుకూలంగా వీళ్ళకి ఉండరు. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళకి ఏ గ్రహం కూడా అంత అనుకూలంగా లేదు. ఈ తులారాశి వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం అండి. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది గురుగారు వీళ్ళకి? ఆరోగ్యము సరిగ్గా ఉండదండి వీళ్ళకి. రోగము, భయము, బంధనము, అతి భయము, ధన ప్రాప్తి ఇవన్నీ చూపిస్తూ ఉన్నాయి. శుక్రుడు 10వ ఇంట్లో ఉండటం వల్ల 5 ఫస్ట్ హౌస్ లో చూపిస్తుండటం వల్ల హెల్త్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ వస్తాయండి. ఓకే. ఆకస్మిక ధన ప్రాప్తి కావచ్చు, అనుకోని ప్రయాణాలు కావచ్చు, ఇలాంటివి ఏదైనా సూచిస్తున్నాయి? అన్ప్లానెడ్ ట్రావెల్స్ ఉంటాయి, వాటి వల్ల ఇబ్బంది పడతారండి వీళ్ళు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి ట్రావెల్ చేసేటప్పుడు. పెళ్లిళ్ళు కావచ్చు, గృహ ప్రవేశాలు కావచ్చు, వీటికి ఏమైనా ఆస్కారం కనిపిస్తుందా ఈ మాసం? ఉన్నాయి కానివ్వండి, ఏదున్నా కానీ వీళ్ళకి అంత స్మూత్ ఫ్లో ఉండదండి. చాలా కన్ఫ్యూజన్ తోటి, అనవసరమైన గొడవలతోటి, హెల్త్ కాంప్లికేషన్స్ ఇబ్బంది పెట్టడం ఇవన్నీ వాళ్ళకి చూపిస్తూ ఉంది. ఇక న్యాయపరమైన సంబంధాలు, కొంతమంది కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉంటారు, వాళ్ళకి బెటర్ రిజల్ట్స్ ఎప్పుడు రావచ్చు అంటారు? ఈ టైంలో అయితే రాదండి వీళ్ళకి. ఖచ్చితంగా అయితే ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళకి అనుకూలంగా ఏదీ లేదు. కాకపోతే తులారాశి వాళ్ళకి మనకి మేజర్ గ్రహాలు వచ్చేటప్పటికి మారుతూ ఉన్నాయి కాబట్టి, ఒకటి వీళ్ళకి శని 6వ ఇంట్లో ఉండటం వల్ల నేను ఉగాది నుంచి శని విషయంలో బాగుంటుంది. గురువు వీళ్ళకి ఇంకా 8th హౌస్లో ఉన్నారు కాబట్టి అది అనుకూలమైనది కాదు. పెళ్లికి కానివ్వండి, తర్వాత కోర్టు రిలేటెడ్ వివాదాలకు కానీ ఎందుకు మంచిది కాదు. ఇవన్నీ వీళ్ళకి ఇంకా బాగా అనుకూలంగా రావాలంటే May 14th, May 18th తర్వాత కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. గోచార రీత్యా బాగా ప్లానెట్స్ అనుకూలంగా. సో విదేశీ ప్రయత్నాలకు కూడా మే వరకు ఆగాల్సిందే అంటారు వీళ్ళకి? విదేశీ ప్రయాణాలకు వచ్చేటప్పటికి కేతు 6th హౌస్లో ఉండి బాగా సపోర్ట్ ఇస్తున్నారండి. విదేశీ ప్రయాణాలకి అంత అనుకూలంగా ఇప్పుడు ఈ మంత్ అయితే ప్రస్తుతం ఉండదు. ఓకే గురుగారికి, రాశిలో ఏ నక్షత్రాల వాళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు? నక్షత్రం ప్రకారం మనం చూసుకుంటే కొంచెం ఛాలెంజింగ్గా ఉంది. ఫస్ట్ చిత్తా నక్షత్రం వాళ్ళకి దరిద్రము, దాన ప్రాప్తి. కొంచెం ఫస్ట్ 15 days ధనంతో ఇలాగ ఇబ్బంది పడుతున్నారు. తర్వాత ధన ప్రవాహం ఉంటుంది. తర్వాత వీళ్ళకి క్షేమంగా ఉంటారు. ఇది కూడా పాజిటివ్. నెగిటివ్ సైడ్లో వచ్చేటప్పటికి అతిగా భయపడుతూ ఉంటారు, బంధించబడినట్లు ఉంటారు. రోగం కూడా వీళ్ళకి చూపిస్తూ ఉంది అనమాట. స్వాతి నక్షత్రం వాళ్ళకి ఫస్ట్ 15 days దరిద్రము, తర్వాత ధన ప్రాప్తి కలుగుతుంటుంది. వీళ్ళకి అతిగా భయపడటము, బంధించబడినటువంటి సిచ్యువేషన్ ఎక్కువగా ఉంటాయి. విశాఖ నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి, అతి భయము, బంధనము, బంధించబడినటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళకి ఇవి కాకుండా విశాఖ నక్షత్రం వాళ్ళు పర్టికులర్గా కొంచెము జన్మ త్రిజన్మ తారల్లో వీళ్ళకి క్రూర గ్రహాలు ఉండటం వల్ల హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం, మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. దాన్ని కొంచెం తగు రెమెడీస్ తీసుకుంటే బాగుంటుంది. ఓకే. ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి గురుగారు వీళ్ళు ఎలాంటి రెమెడీస్ పాటిస్తే బాగుంటుంది అంటారు? వీళ్ళకి అతిగా భయము పడితే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళు మన్యు పాశుపత అభిషేకం చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఆంజనేయ స్వామికి సంబంధించిన మంత్రాలు ఏది చదువుకున్న చాలా బాగుంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్తోత్రము, సుబ్రహ్మణ్యేశ్వర అష్టకము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భుజంగ స్తోత్రం లాంటివి చదివితే చాలా బాగుంటుంది. అంతేకాకుండా వీళ్ళు దుర్గాదేవి అని విజిట్ చేసుకుంటే మనకి విజయవాడ కనకదుర్గమ్మని రెగ్యులర్గా 1-2 సార్లు చూసుకుంటూ ఉంటే ఈ కుజుని పెట్టే బాధ నుంచి పోతుంది. ఎందుకంటే కుజునికి 2 సంవత్సరాలు ఉంటారు, 2 నెలలు ఉంటారు కాబట్టి వాటి నుంచి బయటపడుతూ ఉంటారు. అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకం కానీ హోమం కానీ చేసుకుంటే వీళ్ళకి భయపడే సిచ్యువేషన్ నుంచి బయటకు వస్తూ ఉంటారు. వీళ్ళు కుబేరుని వల్ల వీళ్ళకి బుధుడు వల్ల బంధించబడినటువంటి సిచ్యువేషన్ ఎక్కువగా ఉంది. దీనివల్ల వీళ్ళకి ఏమవుతుందంటేనండి, ముందుకి వీళ్ళకి వెళ్ళలేక డెసిషన్ సరిగా తీసుకోలేరు. అలాంటప్పుడు వీళ్ళు అనంత పద్మనాభ స్వామి అని ఉంటారండి. మనకి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళేటప్పుడు దారిలో మనకి పింజర్ల అని ఒకటి ప్లేస్ వస్తుంది, విలేజ్. ఆ విలేజ్లో అనంత పద్మనాభ స్వామి స్వయంభూగా ఉంటారు. అక్కడ కనుక విజిట్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం ఎప్పుడు బంధించబడతామో, ఇన్ఫినిటీ అనంత పద్మనాభం అంటే ఏంటి, అనంతమైన పద్మం మనకి విష్ణుమూర్తిని చూపిస్తూ ఉంటారు. కాబట్టి మనం ఎప్పుడైతే లిమిటెడ్గా ఉంటామో, అన్లిమిటెడ్ మనకి అనంతమైన ధనధాన్యము, కోరికలు ఇవన్నీ ఏమైనా కనుక స్వామివారి అనుగ్రహంతో అందరూ నిండి ఉంటుంది. పర్టికులర్గా వ్యాపారస్తులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళకి బుధుని యొక్క గ్రహం చాలా అనుకూలంగా ఉండాలి. కాబట్టి బుధునికి అధిష్టాన దేవుడు మనకి విష్ణుమూర్తి కాబట్టి శ్రీరామనవమి ఎటు ఉంది కాబట్టి చక్కగా శ్రీరామనవమి రోజున కళ్యాణం చేసినా, అందులో పాల్గొన్నా కానీ, లేదంటే మనకి ఎలాంటి రకమైన సేవ చేసినా కానీ, పండగ రోజున పూజ చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. ఇవన్నీ చేసుకుంటూ ఉంటే చక్కగా ఉంటుందండి. ఎవరికైనా కనుక ధనం ప్రవాహంలో ఇబ్బంది పడుతూ ఉంటే కుబేర పాశుపత అభిషేకం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే. తులారాశి వారికి ఈ మాసం అంతా కూడా ఏ విధమైన ఫలితాలు ఉంటాయో మీ మాటల్లో చాలా అద్భుతంగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.